తిరుపతిలోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లోకి డ్రైనేజ్ మురుగునీరుతో పాటు ఊటనీరు వస్తూ ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు కానీ సమస్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టీచర్ అంటున్నారు. చిన్నపిల్లలున్న స్కూల్ ఇలా మురుగునీరు రావడంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు చాలా దయనీయమైన పరిస్థితుల్లో విద్యని అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతిలో మున్సిపల్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాం మనం. చూడొచ్చు ఇక్కడ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మున్సిపల్ స్కూల్లో ఇక్కడ మురుగునీరుతో పాటు ఈ ఊట నీరు కూడా ఎక్కువ రావడంతో క్లాసుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రైమరీ స్కూల్ అంటేనే చాలా చిన్నపిల్లకాయలకు సంబంధించినటువంటి ఈ స్కూలు. చిన్నపిల్లలు ఎక్కడైనా జారి పడితే చాలా ప్రమాదమే ఇక్కడ పొంచి ఉంది. కానీ ఇక్కడ మున్సిపల్ అధికారులు ఎవరు ఈ స్కూల్ని పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. పిల్లలకి ఏదైనా జరిగితే ఏం పరిస్థితి అనేసి కూడా చెప్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి చూసి తూతు మంత్రంగా చేసిపోవడమే తప్ప ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవడం లేదు అని చెప్పి పిల్లలు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మేడం కూడా ఉన్నారు. మేడం ఇక్కడ వాటర్ వచ్చేస్తుంది, పిల్లలకి చాలా ఇబ్బందిగా. మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా వచ్చారా మేడం? వచ్చారండి, మార్నింగ్ నుంచి వస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు డిఓ తరపున అందరూ వస్తున్నారు, వచ్చి విజిట్ చేసి వెళ్తున్నారు. ఎన్ని రోజులుగా ఈ ప్రాబ్లం ఉంది మేడం? వర్షాలు వచ్చాయి కదా తుఫాన్ టైంలో, అప్పటి నుంచి ప్రాబ్లం. అంటే గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండిందా మేడం? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నది, ఈసారి ఫ్లో ఎక్కువగా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం అయితే ఏమైనా చూపించే పరిస్థితి ఏమైనా ఉందా? పిల్లలు ఇదే విధంగా ఉంటారు, అది చెప్పాలి కదండి, మేము చెప్పేది కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఏమన్నా చెప్పిన పరిస్థితి ఉందా మేడం? దీని శాశ్వత పరిష్కారం ఏమైనా చెప్పించాలి. అదే అక్కడ మ్యాన్ హోల్స్ క్లీన్ చేయించాము, ఫ్లో తగ్గుతుందేమో అని ట్రై చేశారు కానీ తగ్గలేదు, ఫ్లో ఎక్కువే అవుతుంది. ఇప్పుడు వర్షాలు తగ్గలేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకైతే తెలియట్లేదు. సార్ వాళ్ళు చెప్పాలి. అంటే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. పిల్లలు నడిచి వెళితే కింద పడితే చాలా దెబ్బలు తగిలే పరిస్థితి కూడా మీరు కూడా చూస్తున్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎలా అనిపిస్తుంది మేడం? ఇక్కడ మనము పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ స్కూల్స్ అయితే నడపాలి కదండి, పిల్లలకైతే క్లాసెస్ జరగాలి. అడ్జస్ట్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికి. క్లాస్ రూమ్లలో పిల్లల్ని కంబైన్ చేసుకొని క్లాసెస్ తీసుకోవడము, ఓపెన్ ఏరియాలో క్లాసెస్ తీసుకోవడము అడ్జస్ట్ చేసి చెప్తున్నాం ప్రస్తుతానికి. తల్లిదండ్రులు ఏమన్నా వచ్చి సజెషన్స్ ఏమన్నా చెప్తున్నారు మేడం? ఈ విధంగా ఉంది స్కూల్స్. తల్లిదండ్రులు కూడా ఎవ్రీ ఇయర్ చూస్తున్నారు. వాళ్ళకి ఈసారి ఫ్లో ఎక్కువ ఉండడం వాళ్ళు కొంచెం, మాకు కూడా కొత్తగానే ఉంది, ఇంత ఫ్లో ఎప్పుడు రాలేదు. ఈసారి కొంచెం ఎక్కువ ఫ్లో వచ్చేసింది వర్షాల కారణంగా, తుఫాన్ కారణంగా. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు చెప్పడం ఏంటంటే వర్షాలు ఎక్కువ రావడంతో ఇలాంటి ఊట నీరు రావడం ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి చూడొచ్చు మనము. ఇక్కడ వాటరు ఇక్కడి నుంచి ఎంత ఫ్లోలో ఊట నీరు వస్తుంది చూడొచ్చు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ స్కూలు ఉందో చూడొచ్చు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చొరవ చూసి దీనిపై చర్యలు తీసుకొనేసి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, అందులో ఇది ఊట నీరే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మురుగునీరు కూడా రావడంతో విద్యార్థులు చాలా ఇబ్బందికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారని కూడా తెలుస్తుంది మనకి. చూడొచ్చు చాలా చెట్లు కూడా పెద్ద భారీ వృక్షాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదన్నా సంభవించిందంటే పెను ప్రమాదమే జరుగుతుందని కూడా మనం చూడొచ్చు. పిల్లకాయలు చాలా చిన్న ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు, ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మురుగునీరు నిండిపోయి భారీ వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ వారికి చెట్లు నేల రాలితే పెను ప్రమాదమే ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎప్పటికైనా ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచి ఈ స్కూళ్ళపై చర్య చూసి దీనిపైన నిర్ణయం తీసుకొనేసి ఈ స్కూల్స్కి ఖచ్చితంగా చేపించాలని చెప్పి కోరుకున్నట్టు పరిస్థితి. ఇప్పటికైనా తల్లిదండ్రులు మున్సిపల్ అధికారులకి చెప్పాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహతో వెంకటరత్నం, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుంచి.